నిజంగా ఈ ఒక్క విషయం చెప్పాలి ఏంటంటే మీరు కానీ అనుపమ కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు కదా. సో దట్ ఫ్యాన్స్ కానీ కార్తికేయ 2 అభిమానులు కానీ ఎంత ఫ్రీగా కమ్యూనికేట్ అవుతున్నారంటే మీతో వాళ్ళకి అనిపించింది అంతా కూడా దే ఆర్ పుట్టింగ్ ఇన్ వర్డ్స్ ఇన్ కామెంట్స్ కానీ పోస్ట్స్ కానీ. అసలు అనుపమ అల్లం బెల్లం పెల్లమే అనుకుంటున్నారు ఇంకా అంటే అంత ఫ్యాన్స్. ఇంకా ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి, పెద్ద లిస్ట్ ఉంటుంది, చాలా పెద్ద లిస్ట్. ఇప్పుడు కాదు అలా ఫ్రీగా చెప్పాలి, దీనికే పేమెంట్ ఇవ్వట్లేదు యాంకరింగ్. ఇక్కడ ఏం చేశారండి? కూర్చున్నాను కదా బయట, వెళ్ళిపోయినా నేను, మీరు ఒక్కళ్ళే అయిపోతారు ఇక్కడ. ఎందుకు 3 చెప్పండి ట్యాగ్ లైన్స్ ఫర్ అనుపమ. 3 ట్యాగ్ లైన్స్ ఫర్ అనుపమ. నాకు తెలుసు, దేవరకొండ, బెల్లంకొండ, అనుపమ, మా బంగారుకొండ. ఓకే అంటే మన పిఎం పేరు మోడీ, అనుపమ నా జోడి. ఓకే, బెండకాయ దొండకాయ, అనుపమ నా గుండకాయ. మా ఇంట్లో పెరుగుంది, నా పక్కన అనుపమ ఉంది. పెరుగు ఇంట్లో పెరుగులేదు, పెరుగులేదు, అనుపమకి తిరగలేదు. తిరుగులేదు. రివర్స్ ఎవరైతే అన్నయ్యలు అంటదో నేను కార్తీక్ కట్టలేదు, గోడ మీద బల్లి అనుపమ మా చెల్లి. హైలైట్ ఇది. అన్నయ్యనే అంటారు కదా మరి. నేను కార్తీక్ కట్టలేదు. ఇప్పుడు చందు కూడా ఉన్నాడు కదా దాంట్లో. ఇప్పుడే ఓకే. ఏ కాదు భయ్యా, క్లోజ్. ట్రైలర్ లో చూసినప్పుడు ఒక ఇంటెన్సిటీ, సీరియస్నెస్ అది కనిపించింది. కానీ ఆన్ సెట్స్ మీరు ఎంత ఫన్ గా వర్క్ చేసి ఉంటారో ఇలా ఈ కెమిస్ట్రీ చూస్తే అర్థం అవుతుంది. నవ్వుతున్నారు చూసారా? బికాస్ ఆఫ్ అ డైరెక్టర్, కెప్టెన్ ఆఫ్ ది షిప్, బికాస్ ఆఫ్ కెప్టెన్ ఆఫ్ ది స్కూల్. అప్పుడప్పుడు హీరో వచ్చి కొంచెం సీరియస్గా ఉన్నాడు భయ్య, ప్రొడ్యూసర్ వచ్చారు. బట్ ఐ ఎంజాయ్డ్. నాకు నిజంగా ఆడుతూ పాడుతూనే ఫస్ట్ పార్ట్ చేసాం. అంతకన్నా ఆడుతూ పాడుతూ ఇది ఎలా ఉంటుందంటే అండి, ఒకసారి చందు చందు కలుద్దాం అనుకున్నాం. కలుద్దామని ఒక అరగంట ఎంత లేట్ అయింది. ఏంటంటే అక్కడ ఒక డెంటల్ హాస్పిటల్ పెట్టారు చందు, అది మా ఊరోడిదేనంట. అందుకే వెంటనే పళ్ళు క్లీన్ చేయించుకు వచ్చిన హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. 4 తీసి ఇచ్చేవలసింది గురువాడికి. అలుగురాడే కదా అన్నాడు. ఆ రేంజ్ లో ఉంటుంది. గురువాడే కదా 4 తీసి ఇచ్చేవాడు, పళ్ళు తీసి ఇచ్చేవాడు. అంటే అదొక రకమైన ఫన్ మేము బయట కలిసినప్పుడు కూడా. బట్ యాజ్ ఎ డైరెక్టర్ ఇంకోటి ఏంటంటే ఆయన సెట్లో జోకులు వేస్తుంటారు కదా, నిఖిల్ భయ్య ఇవి చూసి ఎంజాయ్, ఎవరైనా ఎంజాయ్ చేసి లేదు ఈ సినిమాలో పెట్టచ్చు కదా. క్లియర్గా అంటే కార్తికేయ 1 నుంచి ఇందాక నన్ను అన్నాడు కదా మీరు వేస్తారు ఇంకా. అసలు తను బయటేసి ఇంకా తను పూర్తిగా ఆయన వెయిట్ చేస్తూ ఉంటాడు. అంటే 2 hours నవ్వుకునే తను మా మీద వేసిన జోకులన్నీ సినిమాలో పేరిస్తే కామెడీ ఫిల్మ్ తనతో వర్క్ అండి. 10 సీన్లు చేసిన 10 సినిమాలు చేసిన ప్రతిరోజు ప్రతి నిమిషం చేయొచ్చు. ఇదైతే మనస్ఫూర్తిగా అంటే నిజంగా అంటే ఫస్ట్ ఒక లైన్ చెప్తాడండి, ఒక సీన్ చెప్తాడు, డైలాగ్స్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. తర్వాత సెట్కి వచ్చిన తర్వాత వేరేది ఉంటుంది. అది ఏమేమి భయ్యా అంటే బాగుంది కదా అంటే ఇంకోటి ఆలోచించాను బాగుంటాయి లాస్ట్కి. కానీ నేను అక్కడ ఫిక్స్ అయిపోతాను కదా, నాకు టెన్షన్. మీరు నన్ను ఏం వర్క్ చేయనివ్వ అంటారు. వర్క్ చేయనివ్వండి భయ్యా, మీరే కదా చెప్పింది ఇది. వాళ్ళు కావాలంటే నా దగ్గర వీడియోస్ ఉన్నాయి. అంటే వీడియోస్ ఉన్నాయి. ఏదన్నా సీన్ చాలా ఎన్హాన్స్మెంట్ కోసం ఇది సీరియస్ గా చెప్పాలి. బట్ చేసేటప్పుడు మనకు ఆ స్ట్రెయిన్ ఎక్కడా తెలియదు. చిన్న చిన్న స్మూత్ ఇన్సెట్స్ ఉంటాయి, అవి ఫాలో అయిపోతే సరిపోతుంది. నేనైతే నేను ఎక్కువ కంఫర్ట్ ఫీల్ అవుతా. అసలు ఇక్కడ వీళ్ళ ఈ యూనిట్ లోనే అటు కెమెరామెన్ ఆయన కానివ్వండి, వాళ్ళు ఇంకా బ్యాచ్ అందరికి వాళ్ళందరూ మాకు అసలు వాళ్ళ అసిస్టెంట్స్ తో అంత రిహార్సల్ చేసి అన్ని రెడీ చేసి సెట్ చేసి ఒకవేళ ఏదైనా కోపంగా ఉన్నా ఏంటి గురి వేళ ఎంత అందంగా ఉన్నా ఏంటి కాస్ట్యూమ్ అంటే అయిపోయారు. ఒరిజినల్ పాయింట్ ఉందంటే వేరే కాదు. కానీ చూడండి లేని వాళ్ళకి దాని మీద కదా పొజిషన్, ఆయన జుట్టు మీద పొజిషన్ వస్తుంది. కానీ ఇక్కడ అంటే జస్ట్ బిఫోర్ వి ర్యాప్ అప్, కార్తిక్ ఘట్టంనేని హీస్ లైక్ రియల్లీ డన్ అ గ్రేట్ జాబ్. కార్తిక్ ఘట్టంనేని తను ఈ సినిమాకి ఎడిటర్ గా యాజ్ వెల్ యాజ్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు. అండ్ ఈ విజువల్స్ ఆల్ దీస్ హైప్ వచ్చింది కూడా ఐ థింక్ డెఫినెట్లీ చందు డైరెక్షన్ అండ్ కథ అండ్ స్క్రీన్ తో పాటు ఆ విజువల్స్ కూడా అంత అందంగా ఉండడం వల్ల ఇట్స్ బికమ్ అ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అండి. సినిమా తర్వాత రీ రికార్డింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకుంటారు. కానీ అసలు ఇప్పుడు కూడా ట్రైలర్ లో అసలు ఒక గూస్ బంప్స్ వస్తుంది. అండ్ నేను పాడలేదండి గుర్తు చేశాను. బట్ జస్ట్ సేయింగ్ ఓవరాల్ అంటే ఇట్స్ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అనేది మేము బాగా నమ్ముతున్నాం. బికాస్ ఆల్ టెక్నీషియన్స్
హ్యావ్ వర్క్ టువర్డ్స్ దట్ ఈవెన్ ద గ్రాఫిక్స్ ఆల్సో ఆ గ్రాఫిక్స్ డిజైనర్ పేరు కూడా నిఖిలే యాజ్ వెల్ యాజ్ అ లాట్ ఆఫ్ అక్రాస్ ఆ డైరెక్టర్ సాహి సురేష్ సాయి సురేష్ గురించి చెప్పాలి మేము ఇప్పుడు ఆలూరుడే తీసిచ్చానా మేము రేపు ద్వారకా వెళ్తున్నాం సార్ మేము వెళ్ళేసరికి అన్ని రెడీగా ఉండేవి జస్ట్ అట్లా షూటింగ్ చేసుకొని వచ్చేవాళ్ళు త్వరగా అక్కడే ఉంటుంది బ్రో కానీ మన ద్వారకా సెట్ కానీ రతన్ పాస్ సెట్ కానీ స్మితి వ్యాలీ సెట్ కానీ అన్ని ఆయన హిమాచల్ ప్రదేశ్ వ్యాలీస్ అన్ని సెట్స్ ఏనంట. ఏ కాదు వెళ్ళి చేసాం. అనుపమ్ ఖేర్ గారు ఇల్లు సపోజ్ ఆర్టిస్టుల పేర్లు కూడా చెప్పి అవి కూడా సెటిల్ చేసి ఆబ్వియస్లీ ఆ ఫ్రీడమ్ ఇవ్వకుంటే మేము ఎంత హ్యాపీగా చేసుకోలేము. అండ్ ఇది చూసి ఏ ప్రొడ్యూసర్ భయపడతాడు ఫస్ట్, వీళ్ళు ఏం చేస్తున్నారు రాబాబు అని. బట్ అందుకే పెద్ద రారు మా సెట్కి. కానీ అభిషేక్ గారు అంటే హీ రీసెంట్లీ మేడ్ కాశ్మీర్ ఫైల్స్ ఆల్సో. సో అతను ఈ సినిమాని లవ్ చేసి యాజ్ వెల్ యాజ్ విశ్వప్రసాద్ గారు అండ్ వివేక్ గారు అందరూ కలిసి ఐ థింక్ టుడే వీ గాట్ అ బ్రిలియంట్ రిలీజ్ డేట్ ఫైనలీ. అండ్ ఒక సూపర్ ప్రోడక్ట్ ఉంది మా దగ్గర. ఆ ప్రోడక్ట్ మీకు చూపిద్దామని మాకు చాలా అంటే ఇంకా 10 days కూడా వెరీ ఫ్యూ డేస్ కదా. సో ఐ జస్ట్ థింక్ దట్ యూ షుడ్ కమ్ టు ద థియేటర్, వాచ్ ఇట్. అండ్ ఇంకోటి కూడా చెప్తున్నాను గైస్, ఓటీటీ ఏదో కొత్త రూల్స్ పెట్టారు. సో ఒక 50 days వరకు మా సినిమా అగ్రిమెంట్ లేదు. సో ఎక్కడ రాదు థియేటర్స్లో తప్ప. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ ద బిగ్ స్క్రీన్ అండ్ ఎంకరేజ్ అస్ సో దట్ ఇంకా మంచి మంచి సినిమాలు మీకు చేసి వీ కెన్ ఎంటర్టైన్ యూ. అండ్ ఏ గైస్, అప్పుడు కార్తికేయ 2 ఇస్ రిలీజింగ్ ఆన్ August 13. మీరందరూ థియేటర్కి వెళ్ళి ఫ్యామిలీతో చూడాలి. ఈ ముద్దని చూసి ముచ్చటపడాలి, ముగ్ధాన్ చేసి ముచ్చటపడాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.